అసలు దేని వలన ఇవన్నీ పనిచేస్తున్నాయో దాన్ని వదిలేసి నీకు నువ్వే ఇది నాది అంటున్నది నేనని నువ్వే అనుకుంటూ మళ్ళీ అసత్యము సత్యం అనుకుని ప్రవర్తిస్తున్నావు. కాబట్టి అనాత్మను విడిచిపెడితే ఆత్మ ఎరుకలోకి వస్తే సత్యము అవగతమవుతుంది అని ఏవం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం బ్రహ్మాహమస్మీతి సంశయ అసంభావన విపరీత భావన రాహిత్యేన యస్తు జానాతి సజీవన్ ముక్తో భవతి అంటారు. గురువుగారి యొక్క ప్రబోధము వలన అవును నిజమే, అనాత్మ ఆత్మ రెండున్నాయి. నేను ఇంతకాలం అనాత్మని ఆత్మ అనుకుంటున్నాను. కాదు, ఆత్మ వేరు, అనాత్మ వేరు. అనాత్మ అసత్యం, ఆత్మ సత్యం అన్నది కొంతలో కొంత ఎరుకలోకి వచ్చినా దాని మీద ఆసక్తి కలిగితే అదే గురువుల యొక్క అనుగ్రహము చేత ఒకనాడు ఆ సత్యముని యందు ప్రకాశిస్తుంది. అప్పుడు నువ్వు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది శాశ్వతుడవవుతున్నావు.